హాయ్ నాన్న మూవీలోకి వెళ్ళినట్లయితే, నాన్న నాకు అమ్మ ఉన్న కథ కావాలి. ఎందుకు నాన్న అమ్మ లేని కథే చెప్తాను. అసలు అమ్మ లేని కథ ఉంటుందా అన్న చిన్నారి ప్రశ్నకి సమాధానమే హాయ్ నాన్న మూవీ. విరాజ్ ముంబైలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. అతని 6 ఏళ్ల కూతురు మహి బీబీ కియారా కన్నా అంటే పంచ ప్రాణాలు. మహి పుట్టుకతోనే ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్షణం క్షణం నరకాన్ని అనుభవిస్తుంటాడు విరాజ్. మహిని నిద్రపుచ్చేటప్పుడు కథలు చెప్తుంటాడు విరాజ్. అయితే అమ్మ లేని కథలే చెప్తుండడంతో నాకు అమ్మ ఉన్న కథే చెప్పమని మొండికేస్తుంది మహి. అమ్మ కథ చెప్తే తట్టుకోలేదని చెప్పడానికి ఇష్టపడడు విరాజ్. దీంతో మహి ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రమాదం బారిన పడడంతో యష్టా మృణాల్ ఠాకూర్ కాపాడుతుంది. విరాజ్కి ఫోన్ చేసి మహిని అప్పగిస్తుంది. ఆ సందర్భంలో విరాజ్ మహికి తన గతంతో ఉన్న అమ్మ కథని చెప్పాల్సి వస్తుంది. ఈ కథలో అమ్మ వర్ష ఎవరనేది సస్పెన్స్. అయితే ప్రజెంట్ అమ్మగా యష్టాను ఊహించుకోమని విరాజ్ చెప్పిన కథ వింటుంది మహి. అయితే విరాజ్ చెప్పిన కథలో ధనవంతురాలైన వర్షని విరాజ్ తొలి చూపులో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కూతుర్ని కనడం, ఆ తర్వాత వర్షకి యాక్సిడెంట్ అవ్వడం, భర్త కూతుర్ని వదిలేసి ఆమె వెళ్ళిపోవడంతోనే కథని ఆపేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు వర్ష ఎవరు, యష్ట ఎవరు, విరాజ్తో ఎందుకు విడిపోయింది, పాపని ఎందుకు వదిలేసింది, ఆ పాప కారణంగా విరాజ్ వర్షాల జీవితాలు ఎలాంటి మలుపులు తీశాయి అన్నదే ఈ సినిమా హాయ్ నాన్న మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మ గురించి నాన్న చెప్పిన ఈ ప్రేమ కథ చాలా ఎమోషనల్గా సాగుతుంది. సున్నితమైన భావోద్వేగాల కథలెప్పుడూ అందులో కనిపించే పాత్రలపైనే నిలబడతాయి. ఈ సినిమాలో విరాజ్, యష్ట, మహి పాత్రలే కథకి కోర్ స్ట్రెంత్. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, గొడవలు, విడిపోవడాలు హాయ్ నాన్న కథాంశం కొత్తదేమీ కాదు. జెర్సీ, సంతోషం, సారొచ్చారు, ఖుషి చాలా సినిమాల్లో కనిపించే కామన్ పాయింటే ఇది. పాత్రని దర్శకుడు షర్యూన్ మలిచిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రి కూతుళ్ల ఎమోషన్కి పెద్దపీట వేస్తూనే అమ్మ కథలో మలుపుల్ని హృదయంగా చూపించారు. విరాజ్ పాత్రలో నాని ఎంత విజృంభిస్తున్నా, స్క్రీన్పై ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తున్నా, కథ ముందుకు వెళ్ళే కొద్దీ నాని ఏంటి మళ్ళీ ఇలాంటి రొటీన్ సినిమానే చేస్తున్నాడేంటన్న అనుకునే లోపే యష్ట, వర్ష పాత్రల తాలూకా ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి ఓ నాని ఎందుకా ఈ కథను ఒప్పుకున్నది అని మనకు అనిపిస్తుంది. జాగ్వర్ అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రాలకు సహా దర్శకుడిగా పనిచేసిన షర్యూన్కి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు నాని. ఎంట్రీలోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడానికి షర్యూన్కి హాయ్ నాన్న బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కథ చెప్పడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అయితే ఈ కొత్త దర్శకుడు కథ చెప్పడంలో ఎక్కడ కన్ఫ్యూజ్ కాలేదు. కథను మొదలుపెట్టిన విధానం, క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేసిన విధానం చాలా బాగానే అనిపించింది. కానీ కథలో మెయిన్ పాయింట్ రివీల్ అయిన తర్వాత కథ వేగం తగ్గింది. నాని కథ ఎంత ఎమోషన్స్ పిండితే అంత బాగా చూపిస్తారని అనుకున్నారో, లేదంటే అమ్మ కథ కాబట్టి కథ చెప్పినట్టే చూడాలని అనుకున్నారో ఏమో, కానీ స్పూన్ ఫీడింగ్ వల్ల కథ సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ ఆ సీన్లు లేపేస్తే అంతకు మించి చెప్పేది చూపించేది ఏమీ కనిపించకపోవడంతో స్లోగా వేరియేషన్ ఆ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అయింది. జెర్సీ సినిమాలో ఈ ప్రపంచంలో నన్ను జస్ట్ చేయని వాడు నా కొడుకు ఒక్కడే, వాడికి నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను అనే డైలాగ్ మాదిరే ఈ సినిమాలో కూడా ఈ ప్రపంచంలో ఎవరేమనుకున్నా పర్లేదు, ఒక్క నా కూతురు తప్ప అనే డైలాగ్ ఉంది. ఈ రెండింటికి డైలాగ్స్ పరంగానే కాకుండా క్యారెక్టర్స్ పరంగా కూడా పోలికలు కనిపిస్తాయి. పాత్రల పరంగా నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఆయా పాత్రలో జీవించేశారు. ముగ్గురు పోటీ పడి నటించారు. ఈ ముగ్గురి కాంబోలో సీన్లు అయితే గుండెల్ని పిండేస్తాయి. ఏ పాత్ర చేసినా నానిని మర్చిపోయి తెరపై పాత్రను మాత్రమే గుర్తుంచుకునే విధంగా చేయడం నేచురల్ స్టార్ నాని ప్రత్యేకత. ఈ సినిమాలో కూడా విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. 6 ఏళ్ల కూతురికి తండ్రిగా నటించడం కాదు, జీవించేశాడు. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దుఃఖాన్ని కళ్ళతోనే చూపించాడు. ఏడుపు సీన్లు ఎవరు పడితే వాళ్ళు చేస్తే ఇబ్బట్టుగా అనిపిస్తాయి. ఏడుపులో ఎంతో అందంగా కనిపించే మల్టీ లేయర్స్ ఉన్న పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా చేసింది. సీతారామం తరహాలో మరోసారి గుర్తుండిపోయే పాత్ర చేసింది. బేబీ కియారా అయితే సినిమాకి ప్రధాన బలం. సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ అయిన కోర్ ఎమోషన్స్ని పండించడంలో పాప జీవించేసింది. నిజానికి చిన్నపిల్లలతో నటింపజేయడమే కష్టం, అలాంటిది ఎమోషన్ సీన్లు అంటే అంతకంటే కష్టం. కానీ ఈ సినిమాలో ఎమోషన్ సీన్లలో కనికట్టు చేసినట్టుగా నటించింది బేబీ కియారా. డైలాగులు ఎలాంటి తడబాటు లేకుండా విత్ ఎమోషన్స్తో నాని పోటీ పడి నటించింది చిన్నారి. చాలా సీన్లలో తండ్రి కూతుళ్ళు ఎమోషన్స్తో పిండేశారు.
హీరోయిన్ తాండ్రా అన్నది సస్పెన్స్. హీరో ఫ్రెండ్ రోల్లో ప్రియదర్శికి మంచి పాత్ర దక్కింది. అయితే ఈ సినిమాలో కామెడీకి పెద్దగా స్కోప్ లేదు కాబట్టి తన పాత్రకి న్యాయం చేశాడు ప్రియదర్శి. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ ఉందంటే ఉందంతే. మెరుపుతీగల ఓ సీన్లో అలా కనిపించి మాయమవుతుంది. ఇంకో సాంగ్తో కనిపిస్తుంది. హీరోయిన్కి ప్రియుడిగా డాక్టర్గా బాలీవుడ్ నటుడు అంగర్ బేడి ఇంపార్టెంట్ రోల్లో కనిపించాడు. విరాజ్ అశ్విన్ బేబీ ఫేమ్ ఉన్నాడు కానీ అతని పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్ సీన్లో మాత్రమే అంగర్ బేడి విరాజ్ అశ్విన్లకు ఒక బలమైన సీన్ పడింది. మ్యూజిక్ పరంగా హేషం అబ్దుల్ వహాబ్ పర్వాలేదు. సమయము సాంగ్ని సినిమా మొత్తం ఏదో సందర్భంలో వాయిస్తూనే ఉన్నారు. సాంగ్స్ వరకు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖుషీ సినిమాలో విన్నట్టుగానే అనిపిస్తాయి. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్ని 2 వేరియంట్స్లో ఉన్న పాత్రలో చూపించడం జరిగింది. ముంబై గోవా లొకేషన్స్ని అందంగా మలిచారు. ఓవరాల్గా హాయ్ నాన్న హాయిగా అనిపించే సినిమా. కానీ చేతి నిండా పనులు పట్టుకొని చేతితో ఫోన్ పట్టుకొని చూసే సినిమా అయితే కాదు. ఓపికతో చూడాల్సిన సినిమా. హాయ్ నాన్న మూవీ రివ్యూ మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఒకవేళ ఈ ఒక్క లైక్ చేస్తే 10 మందికి షేర్ అవుతుంది ఈ వీడియో. ప్లీజ్ లైక్.